నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథులు నిమజ్జన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ముగింపు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ నేడు ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రోటోకాల్ పాటిస్తూ పకడ్బందీగా కౌంటింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి ఆర్టీసీలో యూనియన్లకు ప్రభుత్వం అనుమతి బస్ భవన్ దగ్గర కార్మికుల సంబరాలు ఏపీ అధికార ప్రతిపక్షాలపై సిపి నేతల ఆగ్రహం లా అండ్ ఆర్డర్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణ చిల్కానగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీల నియామకం ఇక డీటెయిల్ చూస్తే చవితి వేడుకల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి మండపాల్లో విశిష్ట పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యలకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్లో బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభయాత్రను కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఖైరతాబాద్ పంచముఖ రుద్రమహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 3 గంటల్లోపే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాల్లోని నిమజ్జన కేంద్రాల వద్ద క్రేన్లను సిద్ధం చేసి గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. అన్ని నిమజ్జన పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాట్లు చేశారు. వీటన్నింటికి మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానించారు. డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి నిమజ్జన సరళిని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇవ్వనున్నారు. కొద్దిగా లోపలికి మన ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. 5 మాసాలకు పైగా బాక్సుల్లో మొగ్గుతున్న బ్యాలెట్ పేపర్లు ఎట్టకేలకు బయటపడనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాల వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికార యంత్రాంగం. కోర్టు తీర్పు మేరకు పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు లెక్కింపు జరగనుంది. అనేది క్లియర్ చేసుకోవడమే ఇనిషియల్ కౌంటింగ్. కాబట్టి ఒకసారి మనం బ్యాలెట్ పేపర్ అకౌంట్ తీసుకుంటాం, పోలింగ్ స్టేషన్ బాక్స్ అదే కట్టకట్టుకుంటాం. 172 ఓట్లు ఉన్నాయంటే 25 అని చెప్పి 5 గంటలు వస్తాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్ అయ్యేటప్పుడు అన్ని కలుపుకొని ట్యాలీ చేయాలి. మొత్తం ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ట్యాలీ చేసి వెరిఫైడ్ క్లియర్ చేసుకుంటాం. కాబట్టి ఎంపీటీసీల పరిధిలో ఎలక్షన్లు జరిగాయి. రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ఆ కౌంటింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 44 మంది కౌంటింగ్ స్టాఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఏజెంట్లుగా ఉండవలసిన వ్యక్తులు ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఉండాలి, లేదంటే ఖచ్చితంగా 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలి. ఆ ఏజెంట్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పోలీస్ కేసులు లేకుండా ఉండాలి. మొత్తం కౌంటింగ్ హాల్లో 7 టేబుళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 7 టేబుళ్లకు ఒక్కొక్క ఎంపీటీసీ పూర్తి స్థాయిలో ఒక టేబుల్ వద్దనే కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ టేబుల్ ఒకటి రిజర్వ్లో పెట్టుంటారు. ఒక డయాస్ మీద ఒక టేబుల్లో మన మండల సూపర్వైజర్ ఆఫీసరు, ఎంపీడీఓ, తహసీల్దార్ ఉంటారు. వీళ్ళందరికీ ఆర్ఓ, ఏఆర్ఓలుగా డిసిగ్నేట్ చేయడం జరిగింది. 6:30-7 మధ్యన వచ్చేసి ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఒక 100 మీటర్ల దూరంలో ఒక సర్కిల్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుండి మాత్రం ఏ వెహికల్స్ కానీ ఏ పర్సన్ కానీ అలౌ చేయరు. ఇక ఆర్టీసీలో యూనియన్లకు ప్రభుత్వం అనుమతించడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్ దగ్గర సంబూరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, ప్రెసిడెంట్ కమలాకర్, నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో యూనియన్ల పురోగమనం 2 సంవత్సరాల తర్వాత నేటి నుంచి ప్రారంభమయ్యాయని అన్నారు. టీఎంయూతో ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. టీఎంయూ ద్వారా ఆర్టీసీని రక్షించుకుంటామని, ఆర్టీసీలో పనిచేస్తున్న 49,000 ఉద్యోగాల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. కార్మికుల ఐక్యత, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్. థామస్ రెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, కమలాకర్ గౌడ్ గారి నాయకత్వం, కమలాకర్ గౌడ్ గారి నాయకత్వం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్. థామస్ రెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, కమలాకర్ గౌడ్ గారి నాయకత్వం, కమలాకర్ గౌడ్ గారి నాయకత్వం. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు సుదినం. 2 సంవత్సరాల తర్వాత సమ్మె తర్వాత తదనంతరం ముఖ్యమంత్రి గారు ఆనాడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యూనియన్లు పక్కకుండాలి, వెల్ఫేర్ కమిటీలను పెడతాం, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ఈరోజు మరి నిన్ననే వాళ్ళు గత 1 ఇయర్ నుంచి కూడా యూనియన్లు ఉండాలనే దాని మీద మేము చేసిన ప్రయత్నం ఫలించింది. దాని ఫలితంగా ఇవాళ మరి తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాజపత్రం ఏదైతే ఉంటుందో దాన్ని నిన్న మా మధ్యలో జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా చూసిన తర్వాత బాధ్యతలు స్వీకరించడం ఇది ముళ్ళ కిరీటం లాంటిది మాకు. అయినా మీ అందరి 49,000 మంది కార్మికులు, అధికారులు ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోటి అధిగమించే ప్రయత్నం చేస్తాము. ఎక్కడ కూడా కార్మిక ప్రయోజనాలే తప్ప వేరే లక్ష్యం లేదు. కార్మికుల ఉద్యోగ భద్రత, పిఆర్సీ, అట్లాగే డిఏలు, తర్వాత ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బాండు పేపర్లు ఇట్లాంటివన్నీ కూడా వెంటనే రావడానికి కృషి చేస్తూ ఉన్నాం. దాదాపు దసరా లోపల కార్మికులకి కొంత అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ద్వారా ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా నా అక్కచెల్లెళ్ళకి, అన్నతమ్ములకి అభయాన్ని ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఏ గ్రూపులో మీరు ఉండాలి అనే సంశయం ఉంది. ఆర్టీసీలో టీఎంఈలో గ్రూపులే లేవు, ఒకటే గ్రూప్ ఉంది. థామస్ రెడ్డి కమలాకర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన గ్రూప్ ఉంది. వాళ్ళ అన్ని జిల్లాల వాళ్ళు పిఎస్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అట్లాగే వరంగల్ కానీ మిగతా అన్ని జిల్లాలు కూడా నిన్నటి నుంచి టోటల్గా మనతో రావడం జరిగింది. అందరిని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ అర్థం చేసుకొని యూనియన్లు ఉండాలి. ఈ రోజు నుంచి మా ప్రయత్నం వల్ల యూనియన్ల ఉనికి మళ్ళీ వచ్చింది, తిరిగి రంగప్రవేశం చేసినాయి. కాబట్టి మిగతా యూనియన్ సోదరులు కూడా అందరం ఆర్టీసీని ప్రభుత్వానికి అండగా ఉండి ఆర్టీసీని కాపాడుకుందామని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ముందుకు పోదాం. ముఖ్యమంత్రి గారి మనసులో చాలా ఎజెండా ఉంది ఆర్టీసీ గురించి. ఈ యొక్క సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా అవి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ మీద గతంలో వచ్చిన వదంతుల్ని మర్చిపోదాం. పూర్వ వైభవంలో ఆర్టీసీని తీసుకుపోవడానికి మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అన్ని సంఘాలు కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ లాస్ట్గా మేనేజ్మెంట్కి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీడియా సాక్షిగా 2 ఏళ్ళు ఇవాళ యూనియన్లు లేకపోతే కార్మికులు ఆగమాగమైపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ మీడియాలో వచ్చినవన్నీ కూడా
నెల్లూరులో వామపక్ష సిపిఐ నేత రామకృష్ణ పాదయాత్ర విజయవంతంగా జరిగింది. ఆర్టీసీ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు భారీ ప్రదర్శనతో పాదయాత్ర కొనసాగింది. రాష్ట్రంలో చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదని, ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికి తప్పు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిని ఖండించాలని, వైసీపీ క్యాడర్ని అదుపు చేయాలని సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల చేతుల్లో పెడుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా పాదయాత్ర నిర్వహించినట్టు తెలిపారు. అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించాం. 13 జిల్లాల్లో కూడా పాదయాత్రల ద్వారా ప్రజానీకాన్ని కలుసుకుంటా ఉన్నాం. సెప్టెంబర్ 27వ తేదీ నాడు విశాఖ నగరంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయరాదని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున అక్కడ ర్యాలీ కూడా జరుపుకుంటా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయల సంపదనంతా కూడా ఇవాళ కోటీశ్వర్లకు కట్టబెడతా ఉన్నారు. అంబానీలు, అదానీలు ఈ ప్రభుత్వంలో మరిన్ని కోట్ల రూపాయలకు పడగలెత్తా ఉన్నారు. కార్పొరేట్కి ఈ ప్రభుత్వం ఊడిగం చేస్తా ఉంది. ఇప్పటికే మన కృష్ణపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకరికొకరు తిట్టుకోవడము, కొట్టుకోవడం కాకోకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని కాపాడడానికి, విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి, రైతులను కాపాడుకోవడానికి ఈ బంద్కు సహకరించాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని, ఈ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. చిల్కానగర్ డివిజన్లోని రాఘవేంద్ర నగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బండాల ప్రవీణ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా డివిజన్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా పల్లె నరసింహరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదితర కమిటీలను ప్రెసిడెంట్, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదమూడు మంది పోటీకి వచ్చినా కూడా అందులో నాపై నమ్మకం ఉంచి నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో చిలకనగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తను కూడా కలుపుకుంటూ వారి మన్ననలు పొందుతానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న ఉప్పల్ ఎమ్మెల్యే గారు బేతి సుభాష్ రెడ్డి అన్న గారికి, అలాగే జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే మా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. రాజకీయంగా నాకు ప్రతిసారి కూడా సహకరిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి బేతి సుభాష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు చిల్కనగర్ డివిజన్లో కమిటీ కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలామంది, దాదాపుగా 13 మంది ఈ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రెసిడెంట్గా
నామినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ ఇచ్చి వాళ్ళు నామినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఒక్కొక్కరు ఒపీనియన్ తీసుకొని ఒక్కరికి ఒకవేళ ఇది రాకుంటే ఇంకేమన్నా కావాలన్నా అట్లా అని చెప్పి డిస్కషన్ చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి వేరు పదవుల కోసం కూడా చెప్పిన సందర్భం ఉన్నది. దాంట్లో అందరూ కన్వీనర్పరిచి యునానిమస్గా మరి పల్లె నరసింహరావును అందరూ కూడా సహకరించి నిర్ణయించేందుకు బాడీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్గా పల్లె నరసింహరావు గారు మరి కార్పొరేటర్ గారి సారథ్యంలో ఇదంతా కూడా గీత గారి ప్రవీణ్ ముదిరాజు గారి సారథ్యంలో ఇదంతా కూడా జరిగింది. దీనికి అందరూ కూడా సమ్మతం తెలిపి మరి ఈరోజు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ అంబేద్కర్ నగర్లో 35 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే నగర మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ల సుందరీకరణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రతి ఏటా 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఉచితంగా మంచినీరు అందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, డివిజన్ కార్పొరేటర్ కౌశిక్ లత నాయకులు పాల్గొన్నారు. గారు ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడి మీకు ఇంతకుముందు ఎన్టీపీసీ వాటర్ 2 పూటలు వచ్చేది కాబట్టి ఈ డివిజన్ కార్పొరేటర్ గారు, లతక్క గారు మరియు డివిజన్ 22వ డివిజన్ ప్రజలు, రామగుండం ప్రజలందరూ కూడా నమస్కారం. దాదాపు ప్రతి డివిజన్లో ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవన్నిటినీ కాకుండా అన్నిటినీ కూడా ఏదో విధంగా 2 ఏళ్లకెళ్ళి కోవిడ్ అనే బాధతోటి ఫండ్స్ అన్నీ కూడా నిధులన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే అన్ని గవర్నమెంట్కి కానీ మున్సిపల్ కానీ రావడం జరుగుతున్నాయి. వచ్చేటువంటి విధంగా ఆలోచన చేసి మాట్లాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిషన్ భగీరథ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఇంటింటికి నల్ల కనెక్షన్, ఉచిత నల్ల కనెక్షన్ కార్యక్రమము ఈరోజు అంతా కూడా ఎక్కడికక్కడ సంపూర్ణంగా విజయవంతంగా నడుస్తున్నది. మన వాడలో కొంత ఇబ్బంది అంటే డే బై డే నీళ్ళు వస్తున్నాయి. వాస్తవంగా ఆ యొక్క వాటర్ గోదావరి నుంచి వెళ్ళి వచ్చేటువంటి వాటర్ ట్యాంక్స్ ఎక్కడం మూలాన పూర్తి ట్యాంకు ఖాళీ అవ్వడం తర్వాత మళ్ళీ ఎక్కడం ఒక పూట అంతా కూడా ఆగిపోతున్నది. కాబట్టి అందుకోసమే దానికోసం ప్రత్యేకంగా ఈ యొక్క పూట స్కాడా వాల్స్ని మేము రామగుండం కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తున్నాం. తదనంతరం తప్పకుండా మీకు అందరికి కూడా 24/7 24 గంటల వాటర్ సప్లైని ఇవ్వడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దీనికి అందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ కూడా దీనికి తొందరపడాల్సింది ఏం లేదు. 45 రోజుల్లో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని, లేని పక్షంలో మేమే లబ్ధిదారులను తరలించి గృహప్రవేశాలు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ నేతలు హెచ్చరించారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు బూతు బంగ్లాలను తలపిస్తున్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని అన్నారు. చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందన్న దురాలోచనతోనే సీఎం జగన్ ఇల్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని ఖండించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. మరి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వకుండా మీ చుట్టాలకు ఇచ్చుకుందామన్నా మరి మీ ఉద్దేశం అర్థం అవ్వట్లేదు. మరి ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్కి ఈరోజు మరి ఎంతమంది మహిళలు వచ్చారంటే ఒక్కసారి వాళ్ళ గోడు అర్థం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి తెలుసు పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లో ఉండాలి. డబ్బున్న వాళ్ళు అపార్ట్మెంట్లో కాదు, పేదవాళ్ళు కూడా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టారు. మరి ఈరోజు ఆ ఇల్లుని ఇవ్వడానికి నీకు ఎందుకు మొహం చెల్లట్లేదో అర్థం అవట్లేదు. ఎందుకంటే ప్రతి ప్రజలకి తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టారు అనే ఆలోచన ఎక్కడైతే ముద్ర వస్తుందో అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా సరే కోసం తీసుకోవాలి.
ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్గా నియమనం కావాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ లేకపోతే 2 సార్లు వ్యాక్సినేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ తీసుకొస్తేనే వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఏజెంట్స్ అందరినీ కూడా మనం వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి ఇక్కడ మండల కేంద్రాల్లో వాళ్ళకి టెస్టింగ్ కూడా ర్యాపిడ్ టెస్టింగ్ కూడా అరేంజ్ చేశాము. దాన్ని కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఏమైనా వాళ్ళు 5 గంటల లోపల వాళ్ళు వచ్చి వివరాలు సమర్పించి వాళ్ళు పాస్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎలక్షన్ మన కౌంటింగ్ సందర్భంగా రేపు డ్రై డే రేపు మార్నింగ్ 6 o'clock నుంచి మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎక్కడ మద్యపానాలు ఎక్కడ అమ్మడానికి వీలు లేదు. అండ్ అలాగే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. శాసనసభ్యులు డిఎస్ రెడ్డినాయక్ సమక్షంలో 1వ వార్డు కౌన్సిలర్ కొండేటి హేమచంద్రశేఖర్తో పాటు సుమారు 100 మంది అతని అనుచరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ చేరుతున్నట్లు వారు తెలిపారు. నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులను ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, మండల అధ్యక్షుడు రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశ అధ్యక్షులు పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు, డోర్నకల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వీరన్న గారు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గారు, వైస్ చైర్మన్ శ్రీ కోట్లింగం గారు, మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేందర్ గారు, టిఆర్ఎస్ నాయకులు శ్రీ రామనాథన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇప్పుడు సొసైటీ అధ్యక్షుడు. వేరే పార్టీకి తెలంగాణలో ఇందులో 3వ వంతు సభ్యత్వాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం. ఆదిలాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే జోగురామన్న సూచించారు. నిమజ్జనం జరిగే నదీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. మున్సిపల్ పరిధిలో 20 లక్షలతో గ్రావిల్ పనులు పూర్తి చేశామని, ఎక్కడా కూడా రోడ్లపై గుంతలు లేకుండా మున్సిపల్ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నిమజ్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భజన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని జోగురామన్న కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ అధ్యక్షుడు అడ్డే భోజరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీరా రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని నాగార్జున కాలనీ గణేష్ని ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. ఐఎస్ సదన్ కార్పొరేటర్ ఆహ్వానం మేరకు డివిజన్లో ఏర్పాటు చేసిన గణనాథుని ప్రత్యేక దర్శనానికి వచ్చినట్టు ఎంపీ తెలిపారు. కార్పొరేటర్ జంగం శ్వేత మధుకరెడ్డి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూసరాబాద్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి, ఐఎస్ సదన్ డివిజన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जय गणेश महाराज స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గిరిధారెడ్డి వైస్ ప్రెసిడెంట్.
మన ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గణేష్ మండలికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి నేను వినాయకుడి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మధుకర్ గారికి, శ్వేత గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నాకు మంచి పూజ జరిపించి ఆశీర్వచనం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇదే రకంగా వినాయకుడు ఈ నవరాత్రులలో వినాయక ఉత్సవాలు జరపాలని కూడా మధుకర్ గారిని కోరుతున్నాను. ఇక శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై హోండా సిటీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో కారులో మృతి చెందిన వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోలింగ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. కారు అప్పటికే పూర్తిగా దగ్ధమయ్యింది. వెహికల్ నేమ్ కూడా తెలుస్తలేదు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మర్రిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లోక కళ్యాణార్థమై ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు. సర్పంచ్ బండారు ప్రవీణ్ పూజలు ముగిసిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మి, మహేందర్ రెడ్డి, సర్పంచులు సంధ్యల దివ్య, మల్లేష్, కొల్లూరు సత్య, సతీష్, బాదరవేణి స్వామి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం కేశవాయ స్వాహ. ప్లేట్ పక్కటమ్మా, ప్లేట్ పక్కటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథులు. నిమజ్జన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల బిగింపు. డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ. నేడు ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్. ప్రోటోకాల్ పాటిస్తూ పగడ్బందీగా కౌంటింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి. ఆర్టీసీలో యూనియన్లకు ప్రభుత్వం అనుమతి. బస్ భవన్ దగ్గర కార్మికుల సంబరాలు. ఏపీ అధికార ప్రతిపక్షాలపై సిపిఐ నేతల ఆగ్రహం. లా అండ్ ఆర్డర్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణ. చిల్కానగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీల నియామకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.